Yeah. ఓకే, నిన్న పాలిమారిజం చెప్పాం కదా. Yes. నెక్స్ట్ ఎన్క్యాప్సులేషన్. క్లాస్ విత్ కన్స్ట్రక్టర్ తీసుకోప, ఇది వేరియబుల్స్ తీసుకో కన్స్ట్రక్టర్ లో. Yes, sir. ఇంకోటి తీసుకోప, జెడ్ కూడా తీసుకో, ఎక్స్ కమా వై కమా జెడ్. Okay. జెడ్ డెఫ్ అడిషన్. నువ్వు అక్కర్లేదు ఇంక ఇక్కడ అక్కడ ఉన్నాయి కదా ఎక్స్ కమా జెడ్, అవి వాడుకున్నాం. సెల్ఫ్ అవుట్ చేయాలంతే. Okay.
క్లాస్ లో ఉన్నాం కాబట్టి మెథడ్ కి ఖచ్చితంగా Self. సెల్ఫ్ వాడాలి. రిటర్న్ సెల్ఫ్ డాట్ ఎక్స్ ప్లస్ సెల్ఫ్ డాట్ వై ప్లస్ సెల్ఫ్ డాట్ జెడ్. Yeah. అక్కడ డెఫ్ దగ్గర ఐఎన్ఐటి కదా రావాల్సింది ఇంత మాత్రమే. హలో కిరణ్, Yeah, Venu. డెఫ్ డెఫ్ దగ్గర డెఫ్ పక్కన వచ్చేసి డబుల్ స్లాష్ ఐఎన్ఐటి కదా రావాల్సింది, ఇంటర్న్ మాత్రమే పెట్టావు. కన్స్ట్రక్టర్ కదా. You need to, okay, sorry. Thank you. అండ్ ఆల్సో ఇక్కడ సెల్ఫ్ సెల్ఫ్ వై పక్కన కొంచెం స్పేస్ ప్లస్. ఓకే, ఎగ్జిక్యూట్ అయిందప్ప. Yes, Venu. సో ఈ ఎక్స్ కమా వై కమా జెడ్ అనేటివి పబ్లిక్ అన్నమాట, ఎక్కడైనా వాడుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ మొత్తం కోడ్ అంతా కాపీ చేయి. Yeah.
every day. Sorry. Ah. Anjan left the meeting. Okay. కిరణ్, నేను ఎస్టర్డే క్లాస్ మిస్ అయ్యాను, జాయిన్ అవ్వలేదు. ఎన్కాప్సులేషన్ అంటే చెప్తారా? అంటే అంజన్ లేరు, ఫ్రీనే కదా. ఎన్కాప్సులేషన్ చెప్పలేను, పాలిమార్ఫిజం. ఎన్కాప్సులేషన్ ఈరోజు స్టార్ట్ చేస్తాం. ఈరోజు పాలిమార్ఫిజం. ఒకసారి ఎందుకంటే పాలిమార్ఫిజం లో వన్ కెన్ యాక్ట్ మెనీ వేస్ అన్నట్టు అట్లా ఆ మీనింగ్ లో వస్తుంది పాలిమార్ఫిజం అంటే. సో ఇందులో మనకు టూ ఉంటాయి ఇందులో. ఒకటి మెథడ్ ఓవర్లోడింగ్, మెథడ్ ఓవర్ రైటింగ్. ఓవర్లోడింగ్ ఇది రన్ టైమ్. ఇది ఏంటంటే మెథడ్ ఓవర్లోడింగ్ అనేది డస్ నాట్ సపోర్ట్ ఇన్ పైథాన్, బట్ వీ కెన్ అచీవ్ బై యూజింగ్ థర్డ్ పార్టీ లైబ్రరీ, దట్ ఈస్ ఫంక్షన్ టూల్స్. ఓకే. దాని తర్వాత ఇది మెథడ్ ఓవర్ రైటింగ్ అంటే ఏంటంటే ఇది టూ క్లాసెస్ హ్యావింగ్ సేమ్ అంటే సేమ్ మెథడ్. ఇప్పుడు ఓపెన్ చేసి చూడండి, ఇందులో టూ క్లాసెస్ ఉన్నాయి, పేరెంట్, చైల్డ్. ఇది ఈ చైల్డ్ అనేది ఇన్హెరిట్ చేస్తుంది పేరెంట్ ని, అంటే పేరెంట్ ప్రాపర్టీస్ అక్వైర్ చేసుకున్నది. ఈ పేరెంట్ లో యాడ్ అనేది సేమ్ మెథడ్ ఉంది, చైల్డ్ లో యాడ్ అనే మెథడ్ ఉంది. ఇది ఏంటంటే ఇది మెథడ్ ఓవర్ రైడింగ్. ఇది ఓవర్ రైడింగ్ అంటే రెండు క్లాసెస్ సేమ్ మెథడ్ ఉంటే దాన్ని ఓవర్ రైడింగ్ అంటారు. ఓవర్లోడింగ్ అంటే ఒకటే క్లాస్ లో సేమ్ మెథడ్స్ ఉంటాయి, సేమ్ మెథడ్స్ విత్ డిఫరెంట్ అట్రిబ్యూట్స్, పారామీటర్స్ ఉంటే దాన్ని మెథడ్ ఓవర్లోడింగ్ అంటారు. ఈ మెథడ్ ఓవర్ రైడింగ్ లో ఏంటంటే జస్ట్ ఇది సేమ్ మెథడ్స్ ఉన్నాయి, మనం ఏం చేసినామంటే ఇంకో డెఫ్ కాల్ పేరెంట్ ఈ మెథడ్ ని యాక్సెస్ చేయడానికి మనం ఇంకో మెథడ్ ను క్రియేట్ చేసుకున్నాం ఈ చైల్డ్ క్లాస్ లో. ఈ చైల్డ్ క్లాస్ లో మళ్ళీ పేరెంట్ ప్రాపర్టీస్ అక్వైర్ చేసుకోవడానికి మనకి ఏమేమి అట్రిబ్యూట్స్ కావాలో, ఏమేమి వాల్యూస్ కావాలో అవి డిక్లేర్ చేసుకొని రిటర్న్ తీసుకొని అందులో మనం ఇది కాల్ చేయడానికి సూపర్ అనే కీవర్డ్ ని యూజ్ చేస్తాం. పేరెంట్ క్లాస్ మెథడ్ ను కాల్ చేయడానికి సూపర్ అనే మెథడ్ ని యూజ్ చేస్తాం. ఈ సూపర్ లో ఏంటంటే ఇప్పుడు చైల్డ్ కు సూపర్ పేరెంట్ కాబట్టి చైల్డ్ నే కాల్ చేస్తాం. సూపర్ లో చైల్డ్ అనే ఇవ్వాలి క్లాస్ నేమ్ సెల్ఫ్. అందులో ఏ మెథడ్ కాల్ చేస్తున్నాం అంటే డాట్ యాడ్ అనే మెథడ్ కాల్ చేస్తున్నాం. ఈ సూపర్ అనే దాన్ని 2 ways లో డిక్లేర్ చేసుకోవచ్చు. ఇది ఓన్లీ ఒకటే సూపర్ ఉంది కదా, దీనికి చైల్డ్ కు పేరెంట్ ఒకటే ఉంది కాబట్టి మనం జస్ట్ నార్మల్ గా సూపర్ డాట్ యాడ్ ఎక్స్ కమోగా అని కూడా చేస్తున్నాం 2 ways లో. దెన్ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం యాజ్ యూజువల్. చైల్డ్ మనం చైల్డ్ క్లాస్ కు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి మనం ఇట్లా కాల్ చేస్తున్నాం, అంతే అయిపోతుంది. ఆబ్జెక్ట్ డాట్ యాడ్ అనేది చైల్డ్ మెథడ్ వస్తుంది. ఇది మళ్ళీ ఆబ్జెక్ట్ డాట్ కాల్ పేరెంట్ అనేది ఈ సూపర్ పేరెంట్ దాని వాల్యూస్ వస్తుంది. ఒక దాంట్లో మల్టిప్లికేషన్ చేస్తున్నాం, ఒక దాంట్లో అడిషన్ చేస్తున్నాం. సేమ్ మెథడ్ నేమ్ బట్ ఆపరేషన్ అనేది డిఫరెంట్. ఇది సేమ్ ఎలా అంటే డెకరేటర్ కాన్సెప్ట్ లానే without changing their properties, we are modifying the class. ఇంకోటి ఇందులోనే సేమ్ ఇంకోటి
ఇది మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనేది ఇందులో సపోర్ట్ కాదు. మల్టీ లెవెల్ అనే దాంతో సపోర్ట్ అవుతుంది ఇది మిగతా ఓవర్ రైడింగ్. ఇందులో మనం మల్టీ లెవెల్ తీసుకున్నాం చూడండి. గ్రాండ్ ఫాదర్, పేరెంట్, చైల్డ్ అనేది సూపర్ క్లాస్, పేరెంట్ కు సూపర్ గ్రాండ్ ఫాదర్. సేమ్ ఇందులో కూడా అట్లనే తీసుకున్నాం చూడండి. సేమ్ మెథడ్ ఉంది, యాడ్ అన్ని మూడిట్లలో సేమ్ మెథడ్ యాడ్. ఆ మెథడ్ ని యూజ్ చేసుకొని మనం ఒక దాంట్లో ఆపరేషన్ సబ్ట్రాక్షన్ ఉంది, ఒక దాంట్లో అడిషన్ ఉంది, ఒక దాంట్లో మల్టిప్లికేషన్ ఉంది. సేమ్ అలానే మనం కూడా చేసినాం ఇప్పుడు. ఇది ఈ సేమ్ ఇంతలానే కాల్ గ్రాండ్ ఫాదర్, కాల్ పేరెంట్ అనే ఇప్పుడు రెండు క్లాసెస్ ఉన్నాయి కాబట్టి మనం రెండు క్రియేట్ చేసుకున్నాం. కాల్ పేరెంట్ ఒకటి, కాల్ గ్రాండ్ ఫాదర్ ఒకటి. ఇప్పుడు చైల్డ్ కు రెండు ఇన్హెరిట్ ఏంటంటే పేరెంట్ ఒకటి అయింది, గ్రాండ్ ఫాదర్ ఒకటి. సో దానికోసం మనం రెండు మెథడ్స్ ని తీసుకొని సేమ్ దాంట్లో అనే అట్రిబ్యూట్స్ ఎన్ని ఉన్నాయి, సేమ్ ఈక్వల్ అట్రిబ్యూట్స్ తీసుకొని వాల్యూస్ తీసుకొని అట్లనే సూపర్. ఇప్పుడు చెప్తున్నా చైల్డ్ అనేది సూపర్ పేరెంట్ కు సూపర్ గ్రాండ్ ఫాదర్. ఇప్పుడు చైల్డ్ నుంచి మనం యాక్సెస్ చేస్తున్నాం కాబట్టి చైల్డ్ లో ఇప్పుడు పేరెంట్ కు సూపర్ గ్రాండ్ ఫాదర్ కాబట్టి సూపర్ లో పేరెంట్ ఇవ్వాలి, గ్రాండ్ ఫాదర్ మెథడ్ కాల్ చేయడానికి. ఇప్పుడు మన సీనియర్ ఎవరంటే మన నెక్స్ట్ ఇట్లా ముందు బ్యాచ్ వాళ్ళ సూపర్ సీనియర్ అంటాం, అంత ముందు వచ్చి సూపర్ సీనియర్ అని అట్లా అంటారు కదా. సో అట్లా అని ఇప్పుడు చైల్డ్ కు సూపర్ ఏంటంటే పేరెంట్. ఇప్పుడు చైల్డ్ కు సూపర్ సీనియర్ ఇట్లా గ్రాండ్ ఫాదర్ లెక్కలే. ఇప్పుడు చైల్డ్ ను జస్ట్ సూపర్ అని కాల్ చేస్తే పేరెంట్ కి వెళ్ళిపోతుంది. సూపర్ మెథడ్ ఫంక్షన్ వారి కాల్ చేస్తే ఇప్పుడు గ్రాండ్ ఫాదర్ కాల్ చేయాలంటే సూపర్ ఆఫ్ పేరెంట్ సెల్ఫ్ అందులో ఉన్న మెథడ్ ను ఇచ్చేసి ఆబ్జెక్ట్ ను కాల్ చేస్తే అయిపోతుంది. ఇది మెథడ్. ఇంకోటి మెథడ్ ఓవర్లోడింగ్ అనేది ఏంటంటే అది ఒకటే క్లాస్ లో ఇది మళ్ళీ ఇది సపోర్ట్ కాదు. ఇది మనకు మెథడ్ ఓవర్లోడింగ్ అనేది పైథాన్ నుంచి సపోర్ట్ కాదు. బై యూజింగ్ ఇప్పుడు ఒకటే క్లాస్ లో మనం రెండు మెథడ్స్ తీసుకున్నాం, సేమ్ మెథడ్స్. ఇంతకుముందు ఓవర్ రైడింగ్ అంటేనేమో 2 క్లాసెస్ హ్యావింగ్ సేమ్ మెథడ్, ఇదేమో సింగిల్ క్లాస్ హ్యావింగ్ సేమ్ మెథడ్. బట్ ఆర్గ్యుమెంట్స్ అట్రిబ్యూట్స్ చూడండి నాట్ ఈక్వల్. ఫస్ట్ మెథడ్ లో 3 ఉంది, సెకండ్ మెథడ్ లో 2 ఉంది. ఇది మళ్ళీ ఆపరేషన్ కూడా డిఫరెంట్. x ప్లస్ y ప్లస్ z అనేది వచ్చింది, ఇక్కడ సబ్ట్రాక్షన్ చేస్తున్నాం. ఇందులో మనం ఏం చేస్తున్నాం అంటే జస్ట్ గ్రాండ్ ఫాదర్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఇది ఇచ్చేసి ఇది ఏం చేస్తా అంటే ఓన్లీ లేటెస్ట్ మెథడ్ ఏది ఉందో దాన్నే కాల్ చేస్తుంటది. లేటెస్ట్ మెథడ్ నే కాల్ చేస్తుంది. సో ఇది ఇట్లా ఒకవేళ మనం 3 ఆర్గ్యుమెంట్స్ ఇస్తే 3 తీసుకుంటది. ఇప్పుడు లేటెస్ట్ ఏది ఉంటే అదే తీసుకుంటది మెథడ్ ఓవర్లోడింగ్. ఇన్ కేస్ ఫస్ట్ 2 మెథడ్స్ కి సేమ్ లైక్ 3 ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. సో మనము మెథడ్ కాలింగ్ దగ్గర 3 వాల్యూస్ పాస్ చేస్తాం పారామీటర్స్ కి, అప్పుడు కూడా లేటెస్ట్ దే తీసుకుంటుందా? అంటే ఇక్కడ లేటెస్ట్ ఉన్నాయి, సెకండ్ దానికి 2 ఉన్నాయి. సో కాలింగ్ వచ్చేసి ఫస్ట్ వెళ్తుంది అంటే 2 ఫస్ట్ కాదు లేటెస్ట్. ఇప్పుడు కంపైలర్ అనేది ఎట్లా లైన్ బై లైన్ కంపైల్ చేసుకుంటది. లేటెస్ట్ ఏంటంటే 4th లైన్ లో ఉన్నది కాబట్టి లేటెస్ట్ దీనికి కాల్ చేస్తుంది, ఈ వాల్యూని రీడ్ చేస్తుంది. ఇప్పుడు ఇందులో ఇది అంబిగ్యూటీ ఎర్రర్ వస్తుంది మనకు సేమ్ ఇందులో. అంటే కంపైలర్ అనేది మనకు అర్థం కాదు, ఏది తీసుకోవాలనేది అర్థం కాదు. దానివల్ల ఇంకోటి ఇదేం చేసినామంటే వితౌట్ ఇన్హెరిటెన్స్ లో మనం ఇన్హెరిట్ ఏం చేసుకోలేదు. రెండు క్లాసెస్ తీసుకున్నాం, అడిషన్ సేమ్ విధానంలో 2 క్లాసెస్ డిఫరెంట్ ఇండివిజువల్ క్లాసెస్ తీసుకొని జస్ట్ కాల్ చేసినాం అంతే. ఇదేం చేయలేదు. ఇన్హెరిట్ అనేది జస్ట్ ఆ ఇన్హెరిట్ మెథడ్ ను డూప్లికేట్ చేయడానికి ఇట్లా తీసుకున్నాం చూడ. ఫర్ లూప్ లో ఒక ఆబ్జెక్ట్ ను 2 ఆబ్జెక్ట్లు క్రియేట్ చేసినాం, 2 క్లాసెస్ తీసుకొని క్లాస్ ఆబ్జెక్ట్ అనేది తీసుకొని ప్రింట్ మెథడ్ జస్ట్ 2 ప్రింట్ స్టేట్మెంట్ రాసే బదులు ఫర్ లూప్ లో తీసుకొని అట్లా తీసుకున్నాం. ఇంకో మెథడ్ ఏంటంటే డెఫ్ కామన్ ఫంక్షన్.
ఇది కామన్ ఫంక్షన్ అనేది ఇంకోటి ఎక్స్ట్రా తీసుకొని ఇందులో క్లాస్ ఆబ్జెక్ట్ నేమ్ అనేది పాస్ చేసి ప్రింట్ లో ఇట్లా ఇట్లా క్లాస్ ఆఫ్ ఇట్లా ఇస్తున్నాం అంటే 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కాబట్టి 2 ఆబ్జెక్ట్స్ కు ఇట్లా వెళ్ళిపోతుంది. మనం కామన్ ఫంక్షన్ ఒకసారి కాల్ చేస్తే ఒకటి, ఇంకోసారి కాల్ చేస్తే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే. ఇది నార్మల్ వే. ఇంకోటి ఏంటంటే విత్ యూజింగ్ లైబ్రరీ, థర్డ్ పార్టీ లైబ్రరీ ఫంక్షన్ టూల్స్. ఈ సింగిల్ డిస్పాచ్ మెథడ్ ఇంపోర్ట్ అనేది ఇందులో నుంచి తీసుకోవాలి. ఇందులో ఫస్ట్ ఏంటంటే ఒక క్లాస్ క్రియేట్ చేసుకున్నాం. ఇదేంటంటే డేటా అనేది డిఫరెన్షియేట్ చేసుకుంటుంది. ఇప్పుడు మెథడ్ అనేది డిస్ప్లే, ఇప్పుడు ప్రింటర్ అనేది ఒక డిస్ప్లే మెథడ్ ఏదైనా నార్మల్గా తీసుకొని ఇందులో సెల్ఫ్ డాటా 2 ఆర్గ్యుమెంట్స్ తీసుకొని ఇందులో ఏం చేస్తున్నా అంటే టైప్ అనేది డాటా, ఈ డాటా అనేది ఒకటి నార్మల్గా ఉంటుంది. డాటా తీసుకున్నా ఇది ఫస్ట్ ఇట్లా ఇన్హెరిట్ చేసుకోవాలి. ఇట్లా ఎగ్జిక్యూట్ సింగిల్ డిస్ప్లే మెథడ్ డిస్పాచ్ మెథడ్ అనేది ఫస్ట్ టైంలో మనం రిజిస్టర్ ఒకటి ఒక మెథడ్ ను తీసుకున్నప్పుడు ఇది ఒకటి తీసుకుంటాం. ఇదేంటంటే డిఫాల్ట్ గా వచ్చే స్టేట్మెంట్, ఇది అన్సపోర్టెడ్ టైప్ అని ఇట్లా తీసుకున్నాం. ఇంకొకటి ఏంటంటే రిజిస్టర్ చేసుకున్నాం. డిస్ప్లే డాట్ రిజిస్టర్ ఇచ్చి డెఫ్_, దాంట్లో ఏమేమి టైప్స్ ఉంటాయంటే డాటాలో ఒకటి ఇంటీజర్, ఒకటి స్ట్రింగ్, ఇంకోటి లీస్ట్ టైప్ ఆఫ్ డాటా ఉంటే ఎట్లా ప్రింట్ కావాలనే మెథడ్లను నేను ఇట్లా క్రియేట్ చేసింది. క్రియేట్ చేసి జస్ట్ ఇప్పుడు మనం నార్మల్గా క్లాస్ కు ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి తర్వాత డిస్ప్లేలో మనం ఏమి ఇచ్చినాం, డిస్ప్లే మెథడ్ లో టైప్ డాటా ఇచ్చింది. డాటా ఇస్తే ఇదేమో ఇంటీజర్, ఏదిన్నా ఇది వస్తుంది అవుట్పుట్. ఇంకోటి డిస్ప్లే ఫంక్షన్ లో ఇంకోటి ఆర్గ్యుమెంట్ పాస్ చేసాం, హలో పాస్ చేస్తే స్ట్రింగ్ హలో అనేది స్ట్రింగ్ కాబట్టి ఈ మెథడ్ 14 లైన్స్ లో ఉన్న మెథడ్ ఇది కాల్ చేసుకుంటుంది. డిఫరెన్షియేట్ చేసుకొని డిఫెల్స్ లా అలా టైప్ ఆఫ్ డాటా తీసుకొని ఇది డిఫరెన్షియేట్ చేసుకోండి. ఇప్పుడు ఇన్కేస్ లిస్ట్ ఇచ్చింది డిస్ప్లే 25th లైన్ లో డిస్ప్లే ఆఫ్ లిస్ట్ ఇచ్చింది 1 2 3, ఇది లిస్ట్ ను ప్రింట్ చేస్తుంది, లిస్ట్ మెథడ్. ఇప్పుడు ఫ్లోట్ అనేది ఇది మనం ఏం డిఫైన్ చేయలేదు ఇందులో, ఇంటీజర్ స్ట్రింగ్ అది అన్సపోర్టెడ్కి వెళ్ళి అన్సపోర్టెడ్ టైప్ ఆఫ్ డాటా అట్లా లైక్ ఎక్సెప్షన్ అంటే సేమ్ ఇది కూడా అట్లనే ఉంటుంది. ఒకసారి మీరు కూడా వెళ్ళండి, ఇది అసైన్మెంట్ లాగా ఇచ్చింది. ఓకే. థ్యాంక్స్ కిరణ్. గుడ్ జాబ్ కిరణ్. థ్యాంక్స్. ఓకే, థర్డ్ పార్టీ లైబ్రరీ ద్వారా మనం డిఫైన్ చేసుకోవచ్చు ఎటువంటి డేటా టైప్స్ యాక్సెప్ట్ చేయొచ్చు, ఎటువంటి చేయకూడదని. ఇందాక చేసినట్టు ఇంటీజర్, స్ట్రింగ్, లిస్ట్ మాత్రం అలా చేశాడు డిస్ప్లే ఫంక్షన్ కి మెథడ్ కి. ఓకే, ఈ డెకరేటర్ ఉంది కదా, ఆ డెకరేటర్ తో మనం ఇది సింగిల్ డిస్పాచ్ మెథడ్ అని చెప్పి మనం డెకరేటర్ వాడాలి. అప్పుడు అది మనకు యాక్ట్ చేస్తుంది అనమాట, మొత్తం అన్నిటికీ చెక్ చేసుకుంటుంది అది. ఓకేనా, కరెక్ట్ గా వచ్చిందో లేదా అని చెప్పని. అది వెళ్ళు ముందు పైకి వెళ్ళు, డిస్ప్లే మెథడ్ కి. ఆ మెథడ్ నేమ్ తోనే డిస్ప్లే డాట్ రిజిస్టర్, ఆ డిస్ప్లే అనేది ఒక డెకరేటర్ మాత్రం పనిచేస్తుంది మనకడ, సింగిల్ డిస్ప్లే మెథడ్ అనేది. ఓకేనా, డిస్ప్లే అనేది మామూలుగా అయితే మనకు డెకరేటర్ ఫంక్షన్ కదా, మెథడ్ కదా, ఆ మెథడ్ నే మనం డైరెక్ట్ డెకరేటర్ వాడుతున్నాం, డిస్ప్లే డాట్ అని. ఓకే, ఓకే చూడండి, మళ్ళీ చూడండి ఒకసారి. రెండు మెథడ్స్ పెట్టండి, ఒకటే పెట్టినారు కదా డిస్ప్లే, ఒక మెథడ్ 2 ఆర్గ్యుమెంట్స్, ఇంకో మెథడ్ 3 ఆర్గ్యుమెంట్స్. ఓకేనా, ఇప్పుడు డాటా టైప్ కనుక్కున్నారు ఇంటీజర్ అని, లెంత్ కూడా పెట్టండి అట్లే. ఓకేనా, డాటా కాలం లెంత్ ఇన్ని ఆర్గ్యుమెంట్స్ ఉండాలి, ఇన్ని ఆర్గ్యుమెంట్స్ ఉండాలి అన్నట్టు అట్లా కూడా ట్రై చేయండి. ఓకే, సరే. మన ఫైల్ ఏది ఇప్పుడు? ఎన్క్యాప్సులేషన్ కంట్రోల్ ఏ, కొత్త ఫైల్ చేసినాడు. ఇదే కొత్త ఫైల్. సెకండ్ లైన్ లో XYZ రిమూవ్ చేసి, సెకండ్ లైన్ లో XYZ కింద థర్డ్ లైన్ లో X ఈక్వల్స్ తర్వాత 10, X రిమూవ్ చేసి 10 కింద సెల్ఫ్ డాట్ అండర్ స్కోర్ Y 20, సెల్ఫ్ డాట్ _Z 30. తీసే కన్స్ట్రక్టర్ లో మనం ఆర్గ్యుమెంట్స్ డిక్లేర్ చేయలేదు, డైరెక్ట్ హార్డ్ కోడ్ చేసినాం కదా. 3 4 5 అవసరం లేదు, 3 4 5. నైన్త్ లైన్ లో 3 4 5
ఓకే. మన బ్యాడ్ లక్ ఏంటంటే అవి మ్యాచ్ అయినాయి అంతే. ఎస్. ఓకే ఓకే. కన్స్ట్రక్టర్ లేదు కాబట్టి మనం పాస్ చేసే పని లేదు కదా, డైరెక్ట్ హార్డ్ Yes. చేసాము. ఎస్. నెక్స్ట్ అడిషన్ మాడిఫై చేయి, సెల్ఫ్ డాట్ అండర్ స్కోర్ బై సెవెంత్ లైన్ మాడిఫై చేయలేదు, ఎస్. డబుల్ అండర్ స్కోర్. టెన్ 20 30 30 ప్లస్ 30 60. నెక్స్ట్ కింద 11th లైన్ ఆబ్జెక్ట్ డాట్ ఎక్స్ ఈక్వల్స్ టు 100 డాట్ ఎక్స్ ఈక్వల్స్ టు 100. 10th లైన్ మళ్ళీ కాపీ పేస్ట్ కింద ఇప్పుడు ఏమొస్తుంది ఆన్సర్, లైన్ నెంబర్ 12 ఆన్సర్ 100. లైన్ నెంబర్ 12 ఆన్సర్. 150. రైట్, గుడ్. 150. 700. నెక్స్ట్ ఆబ్జెక్ట్ డాట్ వై ఈక్వల్స్ టు ఆబ్జెక్ట్ డాట్ అండర్ స్కోర్ వై ఈక్వల్స్ టు కాపీ పేస్ట్. కర్సర్ చూసుకో జాగ్రత్త, పేస్ట్ చేసుకో అండర్ స్కోర్ వై 200. ఇప్పుడే వస్తుంది. ఆల్రెడీ ఎక్స్ వాల్యూ మార్చామా, ఎస్. ఎక్స్ వాల్యూ 100 ఉంది, వై వాల్యూ ఎంత, 200. అప్పుడు ఎంత అవుతుంది 300. 330. ప్లస్ 330 700. నెక్స్ట్ జడ్ ట్రై చేయనట్లే. $300 పెట్టు. మన లెక్క ప్రకారం ఏమో రావాలి, 500 ప్లస్ 600 రావాలి, అంతేనా? ఎస్ అన్న. 6. వచ్చిందా? లేదండి. ఓకే, ఆ పైన రాసుకో, థర్డ్ లైన్ చివరిన కామెంట్ పెట్టి పబ్లిక్ వేరియబుల్, పబ్లిక్ ఫోర్త్ లైన్ చివరిన ప్రొటెక్ట్ సింగిల్ అండర్ స్కోర్ ఉంటే ప్రొటెక్ట్ వేరియబుల్, ప్రొటెక్ట్ వేరియబుల్, ప్రొటెక్ట్ వేరియబుల్. డబుల్ అండర్ స్కోర్ ఉంటే ఇట్స్ ప్రైవేట్, ప్రైవేట్ వేరియబుల్, ప్రైవేట్ వేరియబుల్. ఓకేనా? పబ్లిక్ వేరియబుల్ అనుకో ఎక్కడైనా యాక్సెస్ చేయొచ్చు, ఎక్కడైనా మాడిఫై చేయొచ్చు. ప్రొటెక్ట్ కూడా ఆ క్లాస్ ప్లస్ విత్ ఇన్ ద ఇంకో డిరైవ్ క్లాస్ ఒక క్లాస్ వరకు పనిచేస్తుంది. ఓకేనా? స్టెప్ 1 స్టెప్ 2 వరకు పనిచేస్తుంది, స్టెప్ 3 నుంచి పనిచేయాలి, యాక్సెస్ చేయలేము అనమాట డాట్ వైని. సేమ్ క్లాస్ విత్ ఇన్ ద క్లాస్ అండ్ one derived class we can access within the class అంటే సేమ్ క్లాస్ అన్నమాట. we can access okay రాసిన ఆల్రెడీ. ఓకే, సేమ్ క్లాస్ అండ్ one derived class. we can't access without name mangling, 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 కింద గ్యాప్ ఇచ్చి ఇక్కడ 20 లైన్ లో 20 లైన్ లో ఆబ్జెక్ట్ డాట్ క్లాస్ నేమ్ ఏముంది, పేరెంట్, అండర్ స్కోర్ పేరెంట్, క్లాస్ నేమ్ డబుల్ అండర్ స్కోర్
న్యూ లైన్ అండి. అక్కడే $_z ఈక్వల్స్ టు 3000. 17 కాపీ పేస్ట్ ఇక్కడ. పేరెంట్ తర్వాత డాట్ పెట్టు అక్కడ. ఇక్కడ పేరెంట్ తర్వాత అక్కడ ఓకే. సేవ్ అంటారు. డాట్ అవసరం లేదు, అంతే కరెక్ట్ గా ఇంతకుముందు రాసిన కరెక్ట్లే. సేవ్ అంటారు. అప్డేట్ అయిందా? Yes. ఈ అండర్స్కోర్ క్లాస్ నేమ్ కాన్సెప్ట్ ని నేమ్ మ్యాంగ్లింగ్ అంటారు. ఓకేనా? ఆబ్జెక్ట్ ను వాడి నువ్వు అప్డేట్ చేయలేవు, నువ్వు అప్డేట్ చేయాలంటే ఖచ్చితంగా అండర్స్కోర్ క్లాస్ నేమ్ ని ముందు యాడ్ చేయాలి. ఓకే. Name mangling underscore class name you have to add for the private variable. Bracket rasko. I have to add underscore class name before private variable. Okay. Next, code on the copy paste. ఇంతవరకు వేరియబుల్ చేసినాం కదా, ఇప్పుడు మెథడ్ కూడా అట్లా చేద్దాం. అడిషన్ వేరే నేమ్ తీసుకోవాలి. అడిషన్ కి వితౌట్ ఏం అండర్స్కోర్ పెట్టద్దు, సబ్ట్రాక్షన్ ని $_ పెట్టు. ఇప్పుడు ట్రై చేయండి కాల్ చేసేకి. కింద టెస్టింగ్ లైన్ నెంబర్ 14 నుంచి రిమూవ్ చేసింది ఇంకా. తీసేయాలండి. ఎస్, అడిషన్ అనేది నార్మల్ మెథడ్. ఓకేనా? ఓకే. $_ సబ్ట్రాక్షన్ ఇంకోటి పెట్టు ఉంటున్నా. ఓకే. సబ్ట్రాక్షన్ ని ట్రై చేయండి కాల్ చేసేకి. లైన్ నెంబర్ 13 నుంచి అంత రిమూవ్ చేసి ప్రెస్ కాల్ చేయండి. లైన్ నెంబర్ 30 నుంచి రిమూవ్ చేసేకి. 13 13 రిమూవ్ చేసే కిరణ్, క్లియర్ గా ఉంటుంది. ఇప్పుడు ఆ మెథడ్ ని కాల్ చేయి.
కిరణ్ ఓబీజీకి ముందు అవసరం లేదు అండర్ స్కోర్. ఓబీజీ డాట్ పేరెంట్. మెథడ్ని కాల్ చేయాలి కదా. అదే కదా పేరెంట్ ఇది డబుల్ మెథడ్ అనేది ప్రైవేట్, సబ్స్ట్రాక్షన్ అనేది మెథడ్ ప్రైవేట్. నార్మల్గా ప్రైవేట్ వేరియబుల్ పేరెంట్ అండర్ పేరెంట్ తోటి చేస్తుంది. డబుల్ అండర్ జీ. వాల్యూస్ ఇస్తాం. సో ఇప్పుడు మెథడ్ కాబట్టి ఓకే. ఒకసారి కామా తీసి చెక్ చేస్తుంది. సారీ కామా తీసి చెక్ చేయాలి. కామా లేదు, డాటా కాల్ అయిందప్ప, చేశారా? ఇలా ఉంటుంది. నైస్. ఓకే, ఏదైనా ఇట్లా ఉందనుకో ప్రైవేట్ డబుల్ అండర్ స్కోర్ అనేది ఎందుకు పెడతామంటే నాకు కొన్ని సిచ్యువేషన్స్ లో సర్వర్ ని షట్ డౌన్ చేయాలి కండిషన్ బేసిస్ తో, అలాంటప్పుడు ఇలా ఇస్తాం. ఓకే, ఇప్పుడు ఇది తెలియకుండా నేమ్ హ్యాండ్లింగ్ కాల్ చేయకుండా అసలు డైరెక్ట్ కాల్ చేయలేం. ఏమొచ్చిందో జరగదు మీకు. నార్మల్ గా కాల్ చేసి చూడండి, అది ఇంపార్టెంట్. ఎర్రర్ నేమ్ అడుగుతాడు ఏమొస్తుంది అని. అట్రిబ్యూట్ ఎర్రర్ వస్తుంది, అలాంటి మెథడ్ లేదు అని చెప్తుంది. అది ఇంపార్టెంట్. ఓకేనా? ఇప్పుడు చూడు, ఇప్పుడు ఎవరైనా ఫ్రెషర్ వచ్చారు, జాయిన్ అయ్యారు, వాడికి కేటీ ఇవ్వకుండా ఇట్లా ఇచ్చి షెడ్యూల్ సెట్ చేశాడు అనుకో, వాడికి తెలియకుండా చేయలేడు కదా ఎగ్జిక్యూషన్. అది ఖచ్చితంగా నేమ్ హ్యాండ్లింగ్ వాడితేనే చేయగలడు, అప్పుడు తెలిసి చేసినట్టే కదా. ఓకే, అట్లా రెస్ట్రిక్షన్ ఏమైనా చేసుకోవాలంటే మన మెథడ్స్ ని ఎన్క్యాప్సులేషన్ అంటే టు అవాయిడ్ సడన్ చేంజెస్ హ్యాపెనింగ్ రైట్ ఫ్రమ్ ఎనీవేర్ ఎనీ పర్సన్ హూ కెన్ ఇగ్నోర్ దెమ్. అర్థమవుతుందా? ఓకే, ఇట్లా రెస్ట్రిక్షన్ చేసుకోవచ్చు అనమాట. అండర్ స్కోర్ డబుల్ అండర్ స్కోర్ వాడి నేమ్ హ్యాండ్లింగ్ తో కాల్ చేసుకోవచ్చు ఇంపార్టెంట్ ఉన్నప్పుడు. ఓకే, క్లియరా? సో నేను టాస్క్ ది ఏమి ఇచ్చాను, ఓవర్లోడింగ్ కాన్సెప్ట్ చూసుకోమని చెప్పాను. ఇంకా అదే థర్డ్ పార్టీ లైబ్రరీ అదొకటే చెప్పాను, నేను చెప్పానా? ఓకే, సర్లేండి. ఇంటర్వ్యూస్ ఉన్నాయి ఈరోజు, మనం సుమారు కలుగుతాము. ఇలా ప్రాక్టీస్ చేయండి. ఇంకా కొంచెం డెప్త్గా వెళ్ళండి. ఎన్క్యాప్సులేషన్ అనేది 3 పార్ట్గా చూసుకోండి ఇంకొంచెం. ఓకేనా? సరే మరి అయితే అట్లీస్ట్ టుమారో క్లాస్ ఉంది.